Hi, welcome to Ashok Kumar channel Physics. Today we are going to discuss about another concept in the electromagnetic induction. So that means ఎలా ప్రొడ్యూస్ చేస్తాం కరెంట్ని, how much of current is going to produce. So when if a conductor is going to move in an uniform magnetic field, ఒకవేళ కండక్టర్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతూ ఉంటే ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆర్ ఎంత ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది across that conductor. That is what we are going to see in this class. In the previous class we have seen what is the direction of induced current. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసాము, డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ చూసాము. అక్కడ మ్యాగ్నిట్యూడ్ గురించి ఏం చెప్పలేదు. సో నా ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎంత కరెంట్ డెవలప్ అవుతుంది లేదంటే ఎంత ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ ఎ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సపోజ్ ఇఫ్ ఐ క్రియేట్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్, ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నానంటే బై యూజింగ్ two permanent magnets, north pole and south pole are here. There are two permanent magnets. So then what is the direction of the electric field? The direction, sorry, not electric field, the direction of the magnetic field is, so if you place a magnetic compass here, magnetic compass place చేస్తే magnetic compass లో ఉన్న needle ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. సో దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ద నీడిల్ ఈస్ గోయింగ్ టు డిఫ్లెక్ట్, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్. సో ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. సో నార్త్ టు సౌత్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఇఫ్ యూ ప్లేస్ టూ ప్యారలల్ మెటాలిక్ కండక్టర్స్ హియర్, రెండు ప్యారలల్ మెటాలిక్ కండక్టర్స్ ప్లేస్ చేస్తున్నాను. Rods, two parallel rods are placed and these rods are connected to a galvanometer. I am placing a galvanometer here. A galvanometer kuda తీసుకుంటున్నాను నేను. Okay, and these rods are connected to galvanometer terminals. ఈ రాడ్స్ను గ్యాల్వనోమీటర్ టెర్మినల్స్కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ ఈజ్ దిస్ ఏ కంప్లీట్ సర్క్యూట్? ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుందా? నో, దిస్ ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. సో బికాస్ హియర్ ఈస్ ఓపెన్. ఓకే, సో దీస్ టూ ప్యారలల్ రాడ్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఎల్ అనుకుంటే, ఈ రెండు రాడ్స్ ఈ డిస్టెన్స్లో సపరేట్ అయ్యాయి అండ్ ఈ రాడ్స్ అనేది యాక్చువల్లీ ఇలా కాదు. ఈ రాడ్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ if this is one rod and this is another rod, these are the two rods. These two rods are like this, ఇలా ఉన్నాయి. అంటే ఇలా, నాట్ లైక్ దిస్, ఇలా కాదు. అంటే మీకు బోర్డులో చూపించినట్టు, నేను బోర్డులో దీన్ని ఇక్కడ డ్రా చేయలేను కదా బోర్డుకు ముందు. సో దట్స్ వై ఐఎమ్ డ్రాయింగ్ హియర్. ఇలా కాదు. సో డోంట్ అజ్యూమ్ లైక్ దిస్. దీస్ టూ రాడ్స్ ఆర్ లైక్ దిస్. ఈ రాడ్స్ ఇలా ఉన్నాయి. సో ఒకదానికొకటి ఇలా ప్యారలల్. ఓకే, and the distance between the two rods are L, and I will close this one by a moving rod. ఒక మూవింగ్ కండక్టర్ను యాడ్ చేస్తాను ఇక్కడ. సో assume this one as a moving conductor. Moving conductor means I will take a conductor and I can move this one along this parallel rods. ఈ parallel rods మీదుగా I can move this conductor, moving conductor. Okay, so if I place a moving conductor here, ఒక మూవింగ్ కండక్టర్ను ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అండ్ నౌ ఈ కండక్టర్, దిస్ ఈజ్ ఎ మూవింగ్ కండక్టర్. ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను? దట్ మూవింగ్ కండక్టర్ ఈజ్ ఇన్ అన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మూవింగ్ కండక్టర్ ఎక్కడ ఉంది? మీకు ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. సో మూవింగ్ కండక్టర్ ఉంది, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా? ప్రొడ్యూస్ అవుతుంది. సార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కండక్టర్ ఉంటే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పారు కదా. అంటే ఎస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ కండక్టర్ ఉంటేనే కరెంటు ప్రొడ్యూస్ అవ్వదు. సో యూ నీడ్ టు మూవ్. అక్కడ ఏ ఎనర్జీ లేదు ప్రస్తుతానికి, మీరు ఎనర్జీ ఇవ్వాలి. యూ నీడ్ టు గివ్ ద ఇన్పుట్ ఎనర్జీ విచ్ ఇస్ ద మెకానికల్ ఎనర్జీ. అంటే మీరు మూవ్ చేయాలి కండక్టర్ని. సో మీరు ఎనర్జీని ఇస్తే, మెకానికల్ ఎనర్జీ ఇస్తే, దట్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ మీన్స్ ఏ కరెంట్ ఈజ్ సెటప్ ఇన్ దిస్ వైర్. ఈ వైర్లో, ఈ మూవింగ్ వైర్లో ఒక కరెంట్ సెట్ అవుతుంది. ఎప్పుడు సెట్ అవుతుంది? ఇఫ్ యూ మూవ్ దిస్ కండక్టర్ హియర్. సో ఈ కండక్టర్ను ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసాం. సో సపోజ్ ఇఫ్ దిస్ కండక్టర్ ఈజ్ మూవ్డ్ అప్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసాం అంటే ఇట్ ఈజ్ మూవ్డ్ అప్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎస్. ఇంత డిస్టెన్స్ మూవ్ చేసాం.
సో దట్ మీన్స్ ఐ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్. సో అక్కడికి మూవ్ చేయాలంటే అంటే నేను ఒక వర్క్ చేస్తున్నాను. ఏం వర్క్ చేస్తున్నాను? ఈ రాడ్ని, మూవింగ్ రాడ్ను ఇక్కడి నుంచి ఇక్కడికి జరుపుతున్నాను. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై మీ, విచ్ ఈస్ ఫోర్స్ ఇంటూ హౌ మచ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ దేర్. వర్క్ డన్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ రాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నౌ రాడ్ ఏమవుతుంది? యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంది. సో వి సెడ్ వెన్ ఏ rod or when a conductor is moving in an uniform magnetic field, then a current is going to develop. Current develop అవుతుంది. So then how to find out the direction of current? So direction of current find out చేయడానికి నేను ఆల్రెడీ ఏం చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, we will use Fleming's right hand rule. సో ఎందుకు రైట్ హ్యాండ్ రూల్ అంటే the direction of the current induced in a circuit is in such a way that it is opposing the change. అపోజ్ చేస్తుంది. అంటే మీరు ఇలా మూవ్ చేస్తుంటే ఇందులో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ దీనికి ఆపోజిట్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఐఎమ్ మూవింగ్, దిస్ ఈస్ ద డైరెక్షన్. సో స్ట్రెచ్ ద 3 fingers ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్. దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్. Stretch the 3 fingers of your right hand such that they are perpendicular to each other. They are perpendicular to each other. Okay. సో ఈ థంబ్ ఏం చూపిస్తుంది? మీరు ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నారు, దట్ ఈస్ షోన్ బై ద థంబ్. అండ్ దిస్ 4 finger హ్యాస్ టు ఇండికేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దెన్ మిడిల్ ఫింగర్ షోస్ ది డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. ఓకే, ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను? నేను ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ విచ్ ఈస్ షోన్ బై ద థంబ్. ఓకే, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? నార్త్ టు సౌత్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈస్, సో దిస్ ఈస్ ద ఫోర్స్. ఫోర్స్ ఎలా ఉంది మీకు? ఈ డైరెక్షన్లో ఉంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? డౌన్వర్డ్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ షోన్ బై దిస్ వన్, ఈ దీంతో చూపిస్తాం. అండ్ ఫోర్స్ ఇలా ఉంది. ఓకే, సో నౌ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్. ఈ కండక్టర్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇక్కడ ఈ కండక్టర్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అంటే ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ద కరెంట్ విల్ ఫ్లో ఇన్ ఏ డౌన్వర్డ్ డైరెక్షన్. సో దెన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఎలా ఫ్లో అవుతుంది? ఇలా రావాలంటే ఇట్ ఈజ్ ఫ్లోన్ లైక్ దిస్. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. అంటే ఇది ఇలా రావాలంటే ఇక్కడ ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. ఓకే, సో ఈ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అంటే ఈ వర్క్ చేయడం వల్ల ఇక్కడ ఒక వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. నేను ఎనర్జీ ఇస్తున్నాను, మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నాను మూవ్ చేసి. సో దెన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ డెవలప్. ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ డెవలప్ అవుతుందంటే నువ్వు ఎంత మెకానికల్ ఎనర్జీ ఇస్తావో అంత ఎలక్ట్రికల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. దట్ మీన్స్ నౌ దేర్ ఈస్ ఏ కరెంట్ పాస్డ్ ఇన్ ఏ కండక్టర్. ఈ కండక్టర్లో ఒక కరెంట్ పాస్ అవుతుంది. Now, if a current carrying conductor is placed in an uniform magnetic field, then it experiences a force. అప్పుడు ఈ వైర్లో కరెంట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? ఇఫ్ యూ మూవ్ దిస్ వన్ ఇన్ అన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మూవ్ చేస్తే దీంట్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో కరెంట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ బికాస్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ అన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఇది ఏ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది? మళ్ళీ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇది. Because there is a current in a conductor and it is placed in a uniform magnetic field, then it experiences a force. ఏ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఎలా ఉండాలి? ద ఫోర్స్ షుడ్ బి, ఇది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి ఫోర్స్? ఇన్ ఆర్డర్ టు అపోజ్ ద చేంజ్ ఇన్ ద ఫ్లక్స్. సో ఇక్కడ కరెంట్ ఎలా డెవలప్ అవుతుందని చెప్పాము? విచ్ ఈజ్ అపోజింగ్ ద చేంజ్. అంటే మీరు ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ కరెంట్ పాస్ అవడం వల్ల ఎలా ఉండాలి? ఆపోజిట్లో ఉండాలి. సో దట్ మీన్స్ now how do you find out the direction of the force? Force direction ఎలా కనుక్కుంటామంటే by using the Fleming's left hand rule. సో ఇది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది? సో now the force experienced by using the Fleming's left hand rule. So the thumb has to give the force. This is the magnetic field and this is the direction of the current. Here the direction of the current is actually ఇలా ఉంటుంది. రాడ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, దీస్ ఆర్ ద 2 rods. ఇలా ఉంటున్నాయి. దీస్ ఆర్ ద 2 rods and a moving conductor is placed between the 2 rods. ఇలా ఉంటుంది. A moving conductor is going to move here. ఇలా మూవ్ అవుతుంది. ఓకేనా? సో now the direction of the current is like this. ఇలా. సో ఫోర్స్ కావాలి నాకు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? డౌన్వర్డ్ డైరెక్షన్. కరెంట్ ఈజ్ లైక్ దిస్. దెన్ ద ఫోర్స్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఈ వైర్ మళ్ళీ ఒకసారి చూడండి. సో డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్.
magnetic field is in the downward direction, then the force experienced is in this direction. ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఈ వైర్. అంటే మీరు అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ విచ్ ఈస్ గివెన్ బై ద లెన్స్ లా. అంటే కరెంట్ కానీ ఈఎంఎఫ్ కానీ ఎలా డెవలప్ అవుతుంది, మీరు ఎలా అయితే అప్లై చేస్తున్నారో ఫోర్స్ దాన్ని అపోజ్ చేసేటట్లు డెవలప్ అవుతుంది. ఓకేనా. సో హౌ మచ్ ఫోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ వైర్. ఈ ఫోర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తుందో అదే మనం ఇచ్చిన ఫోర్స్ కూడా. ఈ వైర్ ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో కరెంట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత, కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, నేను మూవ్ చేస్తే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే నువ్వు ఎంత ఫోర్స్ ఇచ్చావో అంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ద ఫోర్స్ గివెన్ ఈస్ టేకెన్ యాజ్ ఎఫ్. అది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే విచ్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో విచ్ ఈస్ మైనస్. సో ఈ డైరెక్షన్ నేను పాజిటివ్, ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశాను. ఇది ఏ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అగైన్ యూ కెన్ గివ్ బై ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అండ్ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇలా ఉంది వైర్లో. డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, దెన్ ఇట్ ఎక్స్పీరియన్స్ ద ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విచ్ ఈస్ నెగిటివ్. యాక్చువల్గా నేను ఇలా అప్లై చేశాను, ఇది పాజిటివ్ అని తీసుకుంటే ఫోర్స్ ఎలా వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ విచ్ ఈస్ మైనస్. ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ current carrying conductor is given by BIL. Force experienced by the current carrying conductor which is BIL sin theta, and theta is the angle between magnetic field and length of the conductor. So length of the conductor is in this direction, board ki ila bayitiki undi, and magnetic field is in the downward direction. Both are 90 degrees. 90 degrees ఉన్నప్పుడు sin 90 is 0, then force experienced is BIL. So force experienced here is BI and L into, already we are having here S, BIL into S. Here this is the length of the conductor. Length of the conductor ఎంత ఉంటుందంటే the distance between the two metallic rods. Okay. So then work done. So if you divide on both sides with delta T, where delta T తో divide చేస్తే then W by delta T is equals to minus BIL by delta T into S, where L into S is nothing but area covered. This is the length and this is the width covered. సో విడ్త్ కవర్డ్ అనేది ఒకే రకంగా ఉండదు. సో విడ్త్ కవర్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎస్ కాన్స్టెంట్ కాదు కదా, ఎస్ కాన్స్టెంట్ ఉండదు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే ఎస్ ఈజ్ ఆల్వేస్, ఎల్ ఈజ్ కాన్స్టెంట్, ఎల్ అనేది కాన్స్టెంట్, బట్ ఎస్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఒకేసారి రాదు ఎస్. నాకు ఎలా వస్తుంది, ఫస్ట్ నేను దీన్ని గ్రాడ్యువల్గా స్లైడ్ చేసుకుంటూ రావాలి, అంటే ఏరియా కూడా గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ వస్తుంది. సో దట్ మీన్స్ ద ఏరియా L into S is nothing but change in the area. Area is the changes, average area we will take. So this is work done by time. So in an average time, work done by time is nothing but power developed. So that means the electrical power is equals to minus BI, and this is not constant, S is not a constant one, then you will get this is delta A by delta T. Okay. So now this B into A, I am rearranging this equation as B into delta A into I by delta T. Where B into A is nothing but we know B is equal to phi by A. From this one you can write phi is equals to B into A. Phi is equals to, we are having B into delta A, then it is the change in the flux is going to change. First అన్ని లైన్స్ వెళ్తూ ఉంటాయి. If rod is not here, if rod is here, all the lines are moving through the area. Now if the rod is going to move, now only some lines, అంటే ఫ్లక్స్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. So this is the change. If you write this is a delta A, then there is a change in the flux. Delta phi is equals to B into delta A. So then power developed is equals to minus B into delta A is nothing but delta phi into I by delta T. This is the electrical power developed. Now we need to find out what is the induced EMF. Enta induced EMF develop avutundi. So the induced EMF developed from here is equals to P is equals to P ante enti electrical power is equals to V into I. V is nothing but potential difference, and that is said to be EMF. EMF and potential difference both are same. Power is equals to E into I is equals to minus delta phi by delta T into I. Here I is going to get cancelled, then you are going to get
induced EMF is equals to minus delta phi by delta t. This is the induced EMF developed. So from this one, Faraday has concluded that the induced EMF that developed in a conductor, induced EMF developed in a conductor is in such a way that it has to oppose. Minus indicates oppose. ఎందుకు డెవలప్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద ఫ్లక్స్. ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల. ఫ్లక్స్ అంటే ద నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఏరియా. సో ఫస్ట్ ఈ లైన్ ఇక్కడ ఉంటే చాలా లైన్స్ వెళ్తూ ఉంటాయి ఏరియాలో. నౌ ఇఫ్ లైన్ ఈజ్ మూవ్డ్ హియర్, ఓన్లీ సమ్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ద ఏరియా. సో దట్ మీన్స్ as the lines passing through area changes, that is said to be flux changes. So induced EMF developed is because of the flux. And ఎలా డెవలప్ అయింటుంది అంటే విచ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ద ఫ్లక్స్. దేనివల్ల అయితే డెవలప్ అవుతుందో దాన్నే అపోజ్ చేసేటట్లు డెవలప్ అవుతుంది ఈఎంఎఫ్. దిస్ ఇస్ ద ఈఎంఎఫ్ డెవలప్. If you want to find out the current according to Ohm's law, we are having V is equals to IR, that is E is equals to I into R. Okay. So then I you can write as I is equals to E by R. So you can substitute E value here. I is equals to E you can write as a delta phi by delta T into R. So this is the induced current. Induced current ఎంత డెవలప్ అవుతుందంటే ఇంత డెవలప్ అవుతుంది. Okay. So this is how you are going to find out the induced EMF and induced current. Okay. So and you are given another formula which is the motivational EMF. So which is not for the area, only for the line. So if this line is అంటే ఈ లైన్ అంటే mobile conductor is moving with some velocity. ఇది ఒక వెలాసిటీతో వెళ్తూ ఉంటే ఎంత EMF డెవలప్ అవుతుంది? So that means if you are given the velocity ఇచ్చి అలాగే length of the conductor ఇస్తే then how to find out the EMF ఎంత డెవలప్ అవుతుంది ఎలా చెప్తాము అంటే, so take this one which is F is equals to BIL. Sorry, this work done is equals to minus BIL into S. So from this I am taking this equation. From this equation, so divide on both sides with delta t. Delta t to divide cheyandi, which is W by delta t is equals to minus BIL S into by delta t. So work done by time is equals to power. So which is the electrical power, and this is minus BIL and distance covered by time. Distance by time, that is nothing but velocity. So distance by time, which is the velocity, and power you can write as voltage into current, that is potential difference into current, that is E into I is equals to minus BILV. So and here I is going to get cancelled, then you are going to get the motivational EMF which is minus DLV. అంటే మీకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి రెండు ఫార్ములాస్. యూ కెన్ యూస్ దిస్ ఫార్ములా విచ్ ఇస్ మైనస్ బిఎల్వి. ఎప్పుడు కనుక్కుంటాం? ఇఫ్ యూ ఆర్ గివెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ వెలాసిటీ ఇస్తే. సో ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ అంటే ఇది ఒక లైన్కి, ఈ మూవబుల్ కండక్టర్కి మాత్రమే సంబంధించినది. ఓకేనా, నాట్ ఫర్ ద ఎంటైర్ ఏరియా. So then how much EMF is going to develop, which is minus BLV. So here another formula which is E is equals to minus delta phi by delta T, and it is related to the area. ఇది మొత్తం ఈ ఏరియాకి సంబంధించిన how much flux is passing through the given area, and that is related to the area, and this is not related to the area, this is related to only velocity of conductor. Okay. So this is how we are going to find out how much induced EMF is going to develop. So if a conductor is moving in an uniform magnetic field లో మూవ్ అవుతూ ఉంటే ఎంత induced EMF డెవలప్ అవుతుంది అండ్ ఎంత induced current డెవలప్ అవుతుంది. అలాగే this is said to be the motivational EMF which is not related to the area, only related to the length of this movable conductor. Okay, so this is how we are going to find out the induced EMF and induced current. So from these experiments or from these derivations, and Faraday has concluded two laws. First law is there is an induced EMF develop. Induced EMF develop అవుతుంది. Induced EMF ఎందుకు డెవలప్ అవుతుంది? Because of the change in the flux with respect to time. That is the first law.
Induced EMF develop because of the change in the flux with respect to time. That is the first law. And ఎలా డెవలప్ అవుతుంది అనేది సెకండ్ లా. ఎలా డెవలప్ అవుతుంది? సో విచ్ డెవలప్స్ in order to oppose the change in the flux. సో ఎలా డెవలప్ అవుతుంది? ఫస్ట్ మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. దట్ ఈస్ ద ఫస్ట్ లా. అండ్ సెకండ్ లా ఈస్ ఏ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది? సో ఇట్ డెవలప్స్ ఇన్ ఏ డైరెక్షన్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ ఏ డైరెక్షన్ ఇన్ సచ్ వే దట్ it has to oppose the change in the flux with respect to time. Those two are the said to be Faraday's laws. అవి రెండు మనకి Faraday's laws అవుతాయి. ఓకేనా? So this is about the Faraday's laws of electromagnetic induction. So electricity is induced because of the mechanical energy given. So based on this one, we will explain the electric generator, that means AC generator and DC generator, which gives the electrical energy. Generator పని ఏంటి? మనకి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం. ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? బై గివింగ్ ద మెకానికల్ ఎనర్జీ టు ద జనరేటర్. మనం జనరేటర్కి మెకానికల్ ఎనర్జీ ఇస్తే జనరేటర్ మనకి అవుట్పుట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. దట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది జనరేటర్. జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, వేర్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. మోటార్కు మనం కరెంట్ ఇస్తే అది రొటేట్ అవుతుంది. దట్ మీన్స్ దట్ గివ్స్ ద మెకానికల్ ఎనర్జీ. మోటార్ టేక్స్ ఇన్పుట్ electrical energy and gives output mechanical energy, whereas generator takes input mechanical energy and gives output electrical energy. Okay, so in the next class we are going to discuss about the జనరేటర్లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ డైరెక్షన్ కనుక్కుంటాం. అక్కడ కరెంట్ డైరెక్షన్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే రూల్ ఏంటి? ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, నాట్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సారీ, దిస్ ఈజ్ రైట్ హ్యాండ్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో డోంట్ యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికి యూజ్ చేస్తాం? టు ఫైండ్ అవుట్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ కనుక్కోవడానికి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కనుక్కోవడానికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, థ్యాంక్ యూ. So this is our class here. So hope with the next class we are going to complete the electromagnetism syllabus. That's it about electromagnetism. Okay, thank you.